హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1530కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ సేల్స్ అయితే అమెజాన్ లాంటి ఫ్లిప్కార్ట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఇక్కడ మనం ఎంట్రీ లెవెల్ నుంచి ప్రీమియం అలాగే ఫ్లాగ్షిప్ లెవెల్లో ఏ మొబైల్స్ మనం కొనొచ్చు అనే వీడియోని అయితే నిన్న కాదు మొన్న నైటే నేను పోస్ట్ అయితే చేశాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ రాకపోయినా ఆ వీడియో మీరు పైన కార్డ్స్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే, సో మొదటి నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో V30e ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసిందనమాట. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఆల్రెడీ వివో ఇప్పుడు మనకి సేల్లో కొన్ని మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఆ స్పెసిఫికేషన్తో కంపేర్ చేస్తే ఇది మరీ పూర్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్ లాంచ్ చేసింది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కర్వ్ డిస్ప్లేనే. స్నాప్డ్రాగన్ 6th Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సెట్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్, 8GB ర్యామ్, 128GB 256GB రెండు స్టోరేజ్ వేరియంట్లో, 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 27,999 రూపాయలు 128GB వేరియంట్ ప్రైస్ పెడితే, 256GB వేరియంట్ 29,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మే 9వ తారీఖు నుంచి వీటిని అయితే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా వీళ్ళకి తెలుసు ఈ ప్రైస్లో ఇప్పుడు మనకి సేల్స్లో తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళు కార్డ్ ఆఫర్స్ అని అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని చెప్పి సమ్మర్ సేల్స్ అయిపోయిన తర్వాత మే 9వ తారీఖు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. దీనికన్నా ఇంత ప్రైస్ పెడితే మనకి నథింగ్ ఫోన్ 2 వస్తుంది, లేకపోతే OnePlus Nord CE 4 వస్తుంది. ఇలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఇప్పుడు మనకి సేల్స్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO G9X 5G అఫీషియల్ వెబ్సైట్లో అయితే లిస్ట్ చేశారనమాట. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ వివో T3X మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి iQOO G9X పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మే నెలలో లాంచ్ చేసే మొబైల్ ఫోన్స్లో లిస్ట్లో నేను ఈ మొబైల్ని కూడా అయితే మెన్షన్ చేశాను. ఈ మొబైల్ ఎంత లేదన్నా సరే బిలో 15,000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. స్నాప్డ్రాగన్ 6th Gen 1 ప్రాసెసర్తో 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్కి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారనమాట. ఈ అప్డేట్ ద్వారా మనకి ChatGPT ఇంటిగ్రేషన్ అయితే ఇప్పుడు ఈ మొబైల్కి వస్తుందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ నథింగ్ ఫోన్ 1కి అలాగే 2కి కూడా ఈ ChatGPT ఇంటిగ్రేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ మొబైల్కి అయితే వీళ్ళు అప్డేట్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే కెమెరా ఇంప్రూవ్మెంట్, బగ్స్ లాంటివి ఏముంటే వాటిని అయితే ఫిక్స్డ్ అయితే చేశారంట. అలాగే ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా అయితే ఇచ్చారు. మీరు ఎవరైనా నథింగ్ ఫోన్ 2A వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఐఫోన్ మొబైల్ ఫోన్స్లో అలారం ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే అలారం సెట్ చేసుకుంటారో వీళ్ళకి ఆ టైం వచ్చిన తర్వాత అలారం అయితే మోగట్లేదంట. అంటే రింగ్ వస్తుంది కదా పైకి, ఆ రింగ్ అయితే రావట్లేదంటే చాలామంది ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్గా చాలామంది అలారాన్ని బేస్ చేసుకొని పాపం పెట్టుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేదా ఆ అలారం పెట్టుకొని అంటే ఒక రిమైండర్లా పెట్టుకొని ఆ టైంకి ఏదో పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు అయితే సఫర్ అవుతున్నారు. దీన్ని అయితే యాపిల్ దాకా తీసుకెళ్ళేది. యాపిల్ కూడా రాబోయే అప్డేట్లో ఈ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తామని చెప్తుంది. ఎక్కువగా ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే ఈ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S22 అలాగే S21 సిరీస్, జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 ఈ మొబైల్స్కి One UI 6.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు గెలాక్సీ AI క్యాపబిలిటీని అయితే అందిస్తున్నారు. సో ఎవరైతే గెలాక్సీ ఏఐని ఎంజాయ్ చేయాలనుకుంటారో ఇప్పుడు మీరు తొందరగా అప్డేట్ చేసుకుంటే మీ మొబైల్స్లోకి అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ S23 సిరీస్కి ఈ గెలాక్సీ ఏఐని అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ గెలాక్సీ S24 మొబైల్ ఉంది కదా, ఇందులో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 256 అలాగే 512 రెండు స్టోరేజ్ వేరియంట్లు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు 128GBని కూడా అయితే తీసుకొచ్చారనమాట. ప్రైస్ చూస్తే 74,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అనవసరం, మీకు 128GB అయినా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 90GB అంతా వస్తుంది. ఇందులో ఉన్న కెమెరా క్వాలిటీకి, వీడియో రికార్డింగ్కి మీకు ఎటు సరిపోదు. సో ఆ 256GB తీసుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే 128GB అంటే మనకి UFS 3.1తోనే వస్తుంది. నాకు తెలిసి UFS 4.0 అయితే 128GBకి లేదు. సో అలాంటప్పుడు ఎందుకు ఇంకో 5,000 రూపాయలు వేసుకొని ఆ మొబైల్ కొనుక్కోవచ్చు. లేదంటే 23 అల్ట్రా 85,000 రూపాయలకి ఏమో ఇప్పుడు సేల్కి వస్తుంది. ఇంకా కార్డ్ ఆఫర్లు అన్నీ పెట్టుకుంటే ఇంకా తక్కువకి వస్తున్నట్టుంది. ఆ మొబైల్కి వెళ్ళిపోమని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X100S డిజైన్ అయితే బయటకు వచ్చింది. X100 లాంచ్ చేసినట్టున్నారు కదా, సో ఇందులోనే ఇప్పుడు X100S అలాగే X100Sలోనే ప్రో కూడా తీసుకురాబోతున్నారంట. ఈ మొబైల్తో పాటు మనకి X100 అల్ట్రాను కూడా అయితే తీసుకొస్తారు. మొత్తం ఇప్పుడు X100లో మొత్తం 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. బ్యాక్ సైడ్ ఆ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఇచ్చినట్టుగానే ఉన్నప్పటికీ ఆ కెమెరా పొజిషన్లో మనకి అంటే సెంటర్గా అయితే కనిపించట్లేదు. ఆ రింగు ఒకవైపుకి కొంచెం బెండ్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది.
డిజైన్ పరంగా చేంజ్ అయితే ఏదో ఒకటి చూపించాలని చూపిస్తున్నట్టున్నారు. 1.5K రెజల్యూషన్తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 5000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మంతే మనకి ఈ మొబైల్ని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి మన ఇండియాకి తెస్తారో లేదు తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే పోకో F6 ఈ మొబైల్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మొబైల్ మనకి రెడ్మీ నోట్ 13 టర్బో ఈ మొబైల్ని అయితే రీబ్రాండ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాగే మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. ఆ టైంలో మనకి రెడ్మీ టర్బో 3 అని చెప్పి ఒక మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. ఆ మొబైల్ని F3 పేరు మీద అంటే F6 పేరు మీద పోకోలో తీసుకొస్తుంది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త స్పెసిఫికేషన్స్ కొత్తగా అయితే మళ్ళీ స్పాట్ అయింది. స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందంట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, IMX 920 వాడతారు అంటున్నారు. 5000 mAh బ్యాటరీ, 90 వాట్ 120 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి NPTC సర్టిఫికేషన్లో అయితే తలుపుకుని మెరిసింది. ఇక నెక్స్ట్ చూస్తే ఆర్మోర్ అనే బ్రాండ్ రగ్గెడ్ మొబైల్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో రగ్గెడ్ మొబైల్ అంటే తెలిసిందే కదా, చాలా దిట్టంగా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి మిలిటరీ సర్టిఫైడ్తో అయితే వస్తుంది. IP68 అలాగే IP69K సర్టిఫైడ్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుందంట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ఇన్ఫ్రారెడ్ టెలిఫోటో సెన్సార్ను వాడుతున్నారు. యాక్చువల్గా ఇది రగ్గెడ్ మొబైల్ అంటే తెలిసిందే కదా, సాహసాలు చేసేవాళ్ళు అంటే ఈ మౌంట్లు ఎక్కేవాళ్ళు, సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ మొబైల్ని అయితే వాడతారు. అందువల్ల వాళ్ళకైతే ఇన్ఫ్రారెడ్ అవసరం అవుతుంది. ఇందులో హైలైట్ ఏంటంటే 15600 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 33 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 15600 అంటే దగ్గర పవర్ బ్యాంక్ని దాటేసినట్టే. ఈజీగా 10 days అలాగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనుకుంటా అదే మామూలుగా వాడితే. మీడియాటెక్ డెమెన్సిటీ 8020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఇంకా ప్రైస్ అయితే బయటికి తీసుకురాలేదు, ప్రస్తుతానికైతే తీసుకొచ్చారు. మరి దీనికి శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఏమైనా ఉందేమో తెలియదు, ఎందుకంటే యాంటీనా ఇవన్నీ కనబడుతున్నాయి. ఉంటే ఉండొచ్చు. మే 13వ తారీఖున అయితే వీటిని సేల్కి తీసుకొస్తున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచి వివో Y18 ఈ ఆనిముత్యాన్ని అయితే వివో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.56 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఈ జనరేషన్ అంటే ఈ జమానాలు ఇంకా వాటర్ డ్రాప్ ఏంటో అర్థం కాలేదు. ఇక మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రైట్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4GB 64GB వేరియంట్ 8999 రూపాయలు ప్రైస్ పెడితే 4GB 128GB వేరియంట్ 9999 రూపాయలు ప్రైస్ పెడుతున్నారు. ఇప్పుడు మన సేల్స్లో చూస్తే పోకో M6 Pro 8999 రూపాయలకి 5G ఆఫర్ చేస్తూ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 8999 రూపాయలకే 4G ఫోన్ని ఎలా అమ్మేద్దామని తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఇక ఫైనల్ చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ఈ ప్రాసెసర్ మనకి అక్టోబర్ నెలలో లాంచ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. ఈ ప్రాసెసర్ రాగానే ఇదే అక్టోబర్ నెలలో మనకి Xiaomi 15ని అలాగే IQ 13ని OnePlus 13 కూడా అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఇలాంటి కొత్త ప్రాసెసర్లు మనకి డిసెంబర్ ఎండింగ్లో అయితే లాంచ్ అయ్యాయి. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ జనవరిలో అయితే చూడడానికి ఉండేవి. దీన్ని మెల్లమెల్లగా నవంబర్కి పొడిగించి సో మొబైల్ ఫోన్స్ని ఏమో డిసెంబర్లో లాంచ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో కూడా లాంచ్ చేశారు మెల్లమెల్లగా. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ అక్టోబర్లోకి వచ్చేసారు అనమాట. అంటే కొత్త ప్రాసెసర్తో మనం వచ్చే మొబైల్స్ కొత్త సంవత్సరంలో వస్తాయి అనుకుంటాం, కానీ వీళ్ళు మెల్లమెల్లగా పాత సంవత్సరంలోనే ముందుకు తీసుకొస్తున్నారు ప్రాసెసర్ని. సో అంటే అక్టోబర్లో మనకి ఈ ప్రాసెసర్తో మొబైల్ లాంచ్ చేస్తున్నారంటే నవంబర్లో సేల్కి తీసుకొస్తారని నాకు అర్థం. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలోనే తెచ్చేవచ్చు వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్ని. ఇక నుంచి ఏదైనా ఇయర్లో సెకండ్ హాఫ్లో లాంచ్ చేసేవచ్చు కొత్త ప్రాసెసర్ని వీళ్ళు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.